ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. బట్ మీకు పెళ్లికి ముందు ఎప్పుడైనా చెప్పారా, అంటే ఇట్లా నేను వీడియోస్ చేస్తాను, యూట్యూబ్లో రెగ్యులర్గా కంటెంట్ చేస్తాను నేను అని చెప్పేసి? తెలుసు, అంతేగాని మేము ఫస్ట్ మీటింగ్ లో మాట్లాడుకున్నప్పుడు అన్ని క్లారిటీగా మాట్లాడుకున్నాము. అంటే ఎలా ఉండొచ్చు, ఇప్పుడు యూట్యూబ్ అనగానే అంతమందికి ఎలా ఉంటదంటే వీడియోలు చేస్తారు, ఆ యూట్యూబ్ లో షార్ట్ అన్నం కూడా రాదు ఎవరికి. అవును, కొంతమందికి వాళ్ళు యూట్యూబ్ లో వీడియోలు చేస్తారు, వీడియోలు చేస్తున్నాం ఫ్రీగా చేయట్లేదు బాబు, మేము సంపాదిస్తాం. దాన్ని రీల్స్ చేస్తారు కదా, రీల్స్ కి షార్ట్స్ కి అద్దాలు తెలుసుకోముందు ఎవడు ఈ అమ్మాయి రీల్స్ చేస్తుందా, వెళ్ళి డిక్షనరీలు ఓపెన్ చేయండి, రీల్ వేరే షార్ట్ వేరే, యూట్యూబ్ వేరే, ఇన్స్టాగ్రామ్ వేరు, అది కూడా తెలియదు. మేము ముందే మాట్లాడుకున్నాం, ఒకవేళ నెగిటివ్ వస్తాయి పాజిటివ్ వస్తాయి, చేసే పనిలో తప్పలేదు, మా ఫ్యామిలీకి నచ్చింది, మా ఫ్యామిలీకి నచ్చింది చేస్తాం. మాకు కొన్ని బేసిక్ రూల్స్ ఉన్నాయి, యాజ్ పర్ మేము క్రిస్టియన్ కొన్ని మేము చేయకూడదు మేము ఫిక్స్ అయ్యాం, నేను చెయ్యవు. నువ్వు ఏం చెప్పినా, నువ్వు లక్షించినా నేను చెయ్యను, నువ్వు ఈ రోజు నైట్ కి ఎంత ఇస్తానా నేను చెయ్యవు. మేము అన్ని ఫస్ట్ మీటింగ్ లో ఎలా ఎలా ఉండొచ్చు ప్రాసెస్ ఇలా నేను ఉంటాను, మీకు ఓకేనా? అప్పుడే అంటే తన వీడియోస్ చేయడం ఇట్లా యూట్యూబ్ లో కనిపించడం ఉందండి, తప్పే ఉంది. ఇప్పుడు చేసి సపోర్ట్ చేసుకుందాం అనుకో, నేను ఒక 500 తెస్తున్నాను అనుకోండి, ఆవిడ ఇంకో 200 తెచ్చింది అనుకోండి, 700 మేమే కదా తింటాం. క్లారిటీ, ఒక క్లారిటీ, ఒక విజన్, ఒక పద్ధతి లేదు కదా. 700 నువ్వే కదా తింటున్నావు, మళ్ళీ నీకే 700 కావాలనుకో, నువ్వు ఒకటివే కదా కొట్టుకోవాలి, ఒకటివే కదా చేసుకొని కష్టపడాలి, తప్పులేదు, ఫ్యామిలీగా చేసుకుంటున్నాం. సపోర్ట్ చేయాలండి, చేయకపోతే అవ్వదండి ఈ రోజుల్లో. బట్ అలానే మీరన్నట్టు వెనక నుంచి అనేవాళ్ళు ఒక మాట, మీ దగ్గర ఆవిడ లేనప్పుడు ఎందుకు అప్పులతో వీడియోలు చేయించడం అనేవాళ్ళు, ఇలాంటి కామెంట్స్ ఏమైనా చూసారా? కామెంట్స్ అని కానీ రీసెంట్ గా ఇప్పుడు అంటే నెగిటివిటీ సంథింగ్ ఉంటుంది. యాక్చువల్లీ నేను ఎడిటింగ్ చేసిన దానికన్నా కామెంట్స్ హైడ్ చేయడం నా పని ఎక్కువ. నైట్ మార్నింగ్ అంతా నా వర్క్స్ తో అయిపోద్ది, నేను పడుకున్నప్పుడు లేట్ అవుతుంది, లేట్ నైట్ అంతా నేను చేసేదండి కామెంట్స్ రిమూవ్ సెక్షన్ లోనే ఉంటాను. రిప్లై ఇవ్వబోద్ది, రిప్లై ఇస్తే నేను మనిషిని కదా, నాకు కోపం వస్తుంది, నేను ఇవ్వగలను, కానీ నీకున్నంత ఖాళీగా నేను లేను. నీకు రిప్లై పెట్టే అంత కామెంట్ ఉంది, నీకు చదివే టైం కూడా నాకు లేదు, నీకు రిప్లై ఇచ్చి నీతో గొడవ వేసుకున్నాను, నేను ఇంకో వీడియో ఎడిటింగ్ అయిపోతున్నాను. నేను రీసెంట్ గా చూసి, అక్క మీరు డబ్బులు సంపాదిస్తున్నారు కాబట్టి మీకు వాల్యూ ఇస్తున్నారు అక్క అని ఒక మెసేజ్ పెట్టింది, నాకు అది గట్టిగా కాలేదు, అంటే కింద మెసేజ్ పెట్టాను, డబ్బులు ఈ రోజు ఉంటాయి మరి పోతాయి, మీ హస్బెండ్ మీకు సపోర్ట్ చేస్తున్నారో లేదు చెక్ చేసి నాకు కామెంట్ పెట్టండి అన్న, అందులో తప్పేం లేదు. కామెంట్ మాట చాలా ఈజీగా, కెమెరా ముందుకు వచ్చి నువ్వు నుంచోని నువ్వు ఇక్కడ వీడియో చేసి ఒక వీడియో ఎడిటర్ కి ఇచ్చి వాటికి డబ్బులు పే చేస్తే అప్పుడు తెలుస్తుంది అసలు కామెంట్స్ అనేది ఇష్టం లేకపోతే స్క్రోల్ చేయడం ఒక సెకండ్ పని. అడిగితేనండి కామెంట్ పెట్టినోడిది పక్కన వాట్సాప్ నంబర్ మీటా కూడా దానికి లింక్అప్ చేసి ఇచ్చేస్తే అప్పుడు ఎంతమంది పెడతారు నేను చూడాలని ఉంటుంది. ఆధార్ కార్డు వాట్సాప్ నంబర్ లింక్అప్ చేసేయాలి. అసలు జస్ట్ ఫోటో పెట్టుకోలేరు వాళ్ళు, అన్ని ఫేక్ ప్రొఫైల్సే కదా ఉంటాయి. అన్నవాళ్ళు ఉన్నారు అంటే లైక్ మీకు అవసరమా, మీరు లావుగా ఉంటారు పొట్టిగా ఉంటారు, మై చాయిస్, నచ్చితే చూడవే లేకపోతే మీకు మీ ఆయనకి సంబంధం లేనట్టు ఉంటారు, మీరు ఇంత కరిగా ఉంటారు, మీకు ఎందుకు వీడియోస్ అన్నవాళ్ళు. సీరియస్లీ నాది కొన్ని వీడియోస్ కి, కలర్ కి, వెయిట్ కి అసలు సంబంధం ఏంటి, హైట్ కి అలా అని కంటెంట్ చూడరా అంటే చూస్తారు. అయ్యో వాళ్ళే ఎక్కువ చూస్తారు. నేను రీసెంట్ టైమ్స్ లో అదే అబ్జర్వ్ చేశాను అనమాట. కాన్స్టెంట్ గా ఒక 2-3 ఇప్పుడు ఒక వీడియోలో నువ్వు నచ్చలేదు నీకు అంటే యూ కెన్ స్కిప్, యూ కెన్ స్కిప్ మీ కంప్లీట్లీ, నా పూర్తిగా బ్లాక్ చేయొచ్చు. బట్ ప్రతి వీడియో కింద వాళ్ళ ఒక కమెంట్ ఉంటది, అంటే ఏంటి ప్రతి వీడియో మీరు చూస్తున్నారు కదా. సో ప్రతి వీడియో కింద అసలు ఎందుకు మీరు వీడియోస్ చేస్తున్నారు, మీరు వీడియోస్ చేస్తున్నారు కాబట్టి మీ ఇంట్లో మీకు విలువిస్తున్నారు, అసలు నీ మొహానికి ఎందుకు వీడియోస్ అంటే వాళ్ళ ఇష్టం అనమాట ఇంకా అందులోని. బట్ ఓకే, నేను ఇందాక తను చెప్పినప్పుడు ఫస్ట్ మీటింగ్ లోనే నేను ఇలా వీడియోస్ చేస్తాను మీకు తెలుసు కదా అంటే, నాకు తెలుసు, నేను చూసా, నాకు ఐడియా ఉంది అని అప్పుడు మాట్లాడుకున్నాం ఏం చేయాలి అని చెప్పి. ఆల్మోస్ట్ ఇద్దరివి సిమిలర్ గానే ఉండే అప్పుడు ఆ టైంలో, బికాస్ వి బోత్ కమ్ ఫ్రమ్ ఏ క్రిస్టియన్ ఫ్యామిలీ. సో ఇద్దరివి ఆల్మోస్ట్ మైండ్ సెట్స్ అంతా ఒకలానే ఉంటుంది, ఇవి లేదంటే ఇవి చెయ్యాలి అని ముందే అనుకున్నాము. సో ఒకేలాగా ఉండడం వల్ల ప్రాబ్లం కూడా ఏమీ అనిపించలేదు, ఫస్టే అనుకున్నాం. బట్ అప్పుడు తను ఒక మాట చెప్పారు, ఇప్పటి వరకు అంటే నువ్వు ఇంకా చాలా చిన్న యూట్యూబర్వి, తర్వాత గ్రో అవ్వచ్చు, ఈ ప్రాసెస్ లోని నెగిటివిటీ ఎక్కువ ఉంటది పాజిటివిటీ కంట, అది తీసుకోగలిగే క్యాపబిలిటీ ఉంటేనే వెళ్ళు. అదొకటి మాత్రం చెప్పారు, నువ్వు హర్ట్ అయిపోయి ఇది చేసుకొని ఆగిపోయేలా ఉంటే అసలు వెళ్ళొద్దు, అసలు చెయ్యొద్దు.
సపోర్ట్ చేయడం నేను సపోర్ట్ చేస్తాను, కానీ దాన్ని ఫేస్ చేసి ఆ కెమెరాని ఫేస్ చేయాల్సింది నువ్వే కాబట్టి అది తీసుకునే క్యాపబిలిటీ నీకు ఉంది అంటేనే ఇద్దరం కలిసి చేద్దాం అన్నారు. ఓకే, అది కూడా ముందే చెప్పారు. అదే ముందు చెప్పారు యాక్చువల్లీ. ఓకే, అలా చెప్పిన తర్వాతే ఏం చేయాలి ఏం చేయకూడదు అని మాట్లాడుకున్నాం. ఫస్ట్ మీటింగ్ లోనే మాట్లాడుకున్నాం, ఇద్దరికి క్లారిటీ ఉంది కదా అనుకున్నాం, ఓకే అనుకున్నాం అంతే. ఇంకా దాని తర్వాత టిల్ టుడే ఈ రోజు వరకు ఎప్పుడు మా ఇద్దరి మధ్య డిస్కషన్ రాలేదు. ఇన్ఫాక్ట్ మా ఇద్దరికి వచ్చే గొడవలు కూడా లేదు ఈ షాట్ ఇలాగే బాగుంటదని నేను, అలా కాదు ఇలా బాగుంటదని తను ఆటికి అనుకుంటాం తప్ప ఇది ఎందుకు చేస్తున్నావు అది ఎందుకు చేస్తున్నావు అది ఎందుకు ఎవరు చేయమన్నా అనే అలాంటి పాయింట్ ఆఫ్ డిస్కషన్ ఎప్పుడు రాలేదు మాకు. ఓ ఓకే, బట్ నిజంగానే గ్రేట్ తెలుసా, అంటే ఎలా వస్తుందో నెగిటివిటీ వచ్చినా నిలబడేలా ఉండు, మొత్తం పాజిటివ్గా బాగుంటుందమ్మా పూలబాటు ఉంటుందని చెప్పకుండా నెగిటివిటీ వస్తుంది వచ్చినా తీసుకునేదానికి నువ్వు ముందే రెడీ అయిపోయాను. చాలా మంది చెప్తారు 10 ఉంటే 9 ఒక 4 అయినా మంచి, నేను 9 తప్పే అని చెప్తాను. 9 నెగిటివిటీ, ఒకటే మంచి ఉంటది. నువ్వు చేసిన మంచి ఆయనకు నచ్చింది అనుకో చూస్తాడు. నువ్వు ఒక్కదాని యూట్యూబర్ కాదు కదా, చాలా మంది యూట్యూబర్స్ ఉన్నారు, చాలా మంది స్క్రోల్ నడిచి వేలుతో ఉంటది వాళ్ళకి. నచ్చినోడు చూడండి సార్, నష్టం వదిలేయండి సార్. మీకు ఆ కామెంట్ పెట్టడానికి 5 నిమిషాలైనా పడుతుంది, 5 నిమిషాల్లో 30 రీల్స్ చూడండి. అంతేగా, నేను నీకు ఏదో అన్నావు, నేను నీకు రిప్లై ఇచ్చాను అనుకో, నాకు 10 నిమిషాలు వేస్ట్. 10 నిమిషాల్లో నేను 2 షార్ట్లు ఎడిట్ చేసుకుంటాను. నువ్వు ఉన్నందుకు ఖాళీగా నేను. బట్ మీ ఆవిడని తిడితే అనే పర్సనల్ మీకు ఎప్పుడైనా మీ ఆవిడని తిట్టారని కోపం ఎప్పుడైనా వచ్చిందా కామెంట్స్ లో? చాలా వస్తుందండి, నేను మనిషినే కదా, చాలా సార్లు వస్తుంది. కాకపోతే అంటే వేరే ఒకరు నన్ను ఈజీ, అదే ప్రశ్న మీ మమ్మీ మీ చెల్లె ఉంటే ఏం చేస్తా, కష్టమేగా. నువ్వు నన్ను అన్నావు నేను నిన్నంటూ నాకు చాలా ఈజీ. అయితే నాకు ఒక వెరస ఒకటి ఉంటుంది బైబుల్లో, నోటిని ఆపాలి నోటిని కాచుకోవాలి అని. నిన్ను అనడం చాలా ఈజీ, నువ్వు ఎంత ఈజీగా కామెంట్ పెట్టావో అదే రిటర్న్ కామెంట్ నీకన్నా దారుణంగా పెట్టగలను. నేను అలా పెట్టిన డేస్ ఉన్నాయి తెలుసా, అంటే లైక్ బాగా కోపం వచ్చి ఏదో అన్నమాట ఇంకా బాగా నెగిటివ్ గా ఏదో పెడితే నేను తట్టుకోలేక కొన్నిసార్లు అలా పెట్టిన సిచ్యువేషన్స్ ఉన్నాయి. తప్ప అలాగా వాళ్ళు నన్ను అన్నారని కాదు, కోపం ఉండేది, బట్ నువ్వు అలా అన్నం తప్పు వదిలేసి ఏమనద్దు, ఎవరు అనుకునే వాళ్ళు అలా అనుకుంటారు అని అత్తమ్మ కూడా అదే చెప్తారు. ఏమనద్దమ్మా, ఎవరిని ఏమనద్దు, పైన దేవుడు అనేవాడు ఒకడు ఉంటాడు, అన్ని చూస్తాడు, ఎవరిని మనం ఏమి అనద్దు, నచ్చిన వాళ్ళు చూస్తారు నచ్చిన వాళ్ళు అంటారు, మీకు చేతనైతే అవి తీసేయడం ఏదో చేయండి తప్ప వాళ్ళతో ఎప్పుడు వాదించదు. బట్ నేను అలా 2-3కి రిప్లైస్ ఇచ్చాను, బట్ వాళ్ళని ఏం అనలేదు, మీకు నచ్చకపోతే చూడడం మానేయండి అన్నట్టే పెట్టాను తప్ప అది కూడా వద్దు అన్నారు. వద్దు ఎందుకు, అది కూడా దానికి కూడా డ్రాగ్ చేస్తారు, చూడొద్దు వీడియోస్ చేస్తున్నావు అని అడుగుతారు, అవన్నీ ట్రాక్ చేసి మాట్లాడతారు, ఎందుకు అంత అవసరం ఏముంది వద్దు అన్నారు అంతే. ఇంకప్పటి నుంచి మళ్ళీ ఎప్పుడు కమెంట్స్ కి రిప్లై చేయడం, అంటే పాజిటివ్ కమెంట్స్ అన్నిటికీ రిప్లై చేస్తాం మోస్ట్లీ, బట్ నెగిటివ్ ఏదొచ్చినా సరే ఓకే. సో మీ ఫస్ట్ యానివర్సరీ వీడియో చూసారా ఏంటండి, మీ పెళ్లికి ముందు నుంచి వీడియోస్ చూసి నేను యానివర్సరీ వీడియో చూడకుండా ఎలా ఉంటాను అనుకున్నారు, పైగా ట్రెండింగ్ లో ఉంటారు కాబట్టి. సర్ప్రైజ్లు అంటారు, అంటే సర్ప్రైజ్ అని ఊపిరి సినిమా ఉంటుంది చూడండి, ప్రకాష్ రాజ్ నాగార్జున గారికి సర్ప్రైజ్ ఇస్తారు, అలా మీకు బైక్ సర్ప్రైజ్ సెకండ్ యానివర్సరీ గుర్తుంది కానీ నాకు, నేను చెప్తున్నా యానివర్సరీస్ గురించి చెప్తున్నా. ఫస్ట్ యానివర్సరీ కానీ సెకండ్ యానివర్సరీ కానీ ఇప్పుడు కారు కానీ వరుసగా యూట్యూబ్ లోంచి లేకపోతే ఇలా వచ్చిన డబ్బులతోనే కొనేస్తున్నారా అండి? యూట్యూబ్ లో వచ్చింది బండి కవర్ కూడా రాదండి, ఇప్పుడు చూపించుకుంటే నేను చూపిస్తాను, వద్దులేండి ఈ మంత్ చెప్పమంటే కూడా చెప్తాను. అంటే ఇది చాలా మందికి ఉన్న డౌట్, మీరు అడిగారని కాదు కానీ చాలా మంది ఏంటి ఎంత సంపాదించారు కమెంట్స్ లో కూడా అదే, మీరు సంపాదించేస్తున్నారు కదా అందుకే మాకు చెప్తున్నారు, మీరు ఎంతెంత సంపాదిస్తున్నారు కదా మాకు ఫ్రీగా ఇవ్వచ్చు కదా, ఇదే అడుగుతారు. నాకు అర్థం కావట్లేదండి, అంటే యూట్యూబ్ చేసే వాళ్ళందరికీ తెలుస్తుంది, బయట ఉన్న వాళ్ళకి తెలియకపోవచ్చు, కానీ యూట్యూబ్ లో ఎంత కష్టపడితే ఆ అమౌంట్ పర్టికులర్ అమౌంట్ అయినా అవుతుందో లేదో అసలు వాళ్ళకి తెలుసో తెలీదో నాకు అర్థం కాదు. కానీ బట్ టు ఆన్సర్ యువర్ క్వశ్చన్, యూట్యూబ్ నుంచి వచ్చింది అని కాదు, బట్ వచ్చింది ఏది వేస్ట్ చేయం. ఓకే, మా ఇద్దరికి ఉన్న అలవాటు ఏంటి అని అంటే ప్రతి దానికి ఒక బడ్జెట్ ఉంటుంది, దేనికి ఎక్సెస్ గా పెట్టాం, ఈవెన్ వేసుకునే బట్టలకి కూడా. ఇంకా తను పర్వాలేదు కొంచెం కొన్నిటికి కొంచెం ఇది చేస్తారు, కానీ నేను వేసుకునే బట్టలకి కూడా ఎందుకు అంత ఎక్స్పెన్సివ్ అని అనిపిస్తుంది నాకు. సో ప్రతి దానికి ఒక ఇది ఉంటుంది, ఏది వేస్ట్ చేయం, ప్రతిదీ దాచుకుంటాం, ప్రతి రూపాయి జాగ్రత్త చేస్తాం. ఓకే, ఇది పెళ్ళైన స్టార్టింగ్ లో ఇద్దరం ఇలా ఏం నిజం చెప్పాలంటే వీ హ్యావ్ అ లాట్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీస్, బట్ జాగ్రత్త పడటం లాంటిది కానీ ఇది చేసుకోవడం మాకు అసలు లేదనమాట. నార్మల్ గా
అప్పుడు చేసిన మిస్టేక్స్ అవన్నీ తెలిసి అసలు దీనికి ఇంత ఖర్చు పెట్టేసాం, దీనికి ఎలా అనుకుంటే ఇలా కాదు, జాగ్రత్తగా ఉండకపోతే కష్టం అని చెప్పి అప్పుడు స్టార్ట్ చేసాం ఇద్దరం అనుకుని. ఓకే. సో దాని తర్వాత టు బి ఫ్రాంక్ అసలు ఒకేసారి బండి కారు ఎందుకు వచ్చాయి అని అంటే, బండి ఫస్ట్ అసలు కార్ ఇది నేను తీసుకునేది ఓకే. లోన్ అప్లై చేసాం కార్ కోసం. అది ఫస్ట్ అటెంప్ట్ లో మరి దేని వల్ల ఇది చేశారో తెలియదు, రిజెక్ట్ అయిపోయింది. ఓకే. రిజెక్ట్ అయిపోగానే వి థాట్ ఓకే గాడ్స్ ప్లాన్ కాదేమో అని చెప్పి నేనేం చేశాను, సరే యానివర్సరీకి కొంచెం గిఫ్ట్ ఏదైనా కొందామని కొంచెం డబ్బులు దాచాను కదా, నేను పాత బైక్ ఇచ్చేసి ఎక్స్చేంజ్ లో పెట్టేసి నేను దాచిన డబ్బులు ఇచ్చేసి బైక్ తీసుకొని మిగతా ఒక 40% అమౌంట్ ఈఎంఐలో పెట్టాం. ఓకే. ఈఎంఐలో పెట్టి తీసుకున్న 2 days ఇంకా బండి డెలివరీ కూడా రాలేదు. అన్ని ఫార్మాలిటీస్ ఫినిష్ చేసి అమౌంట్ పే చేసేసి వాళ్ళకి బండి ఎక్స్చేంజ్ ఇచ్చేసి అన్ని చేసి వచ్చే సెకండ్ డే కాల్ వచ్చింది, మీ కార్ లోన్ ఏదైతే మీరు పెట్టారో అది అప్రూవ్ చేస్తున్నాము, డాక్యుమెంట్స్ కావాలి రండి అని చెప్పి. సో అసలు నేను ఆలోచించాలని ఏం చేయవు ఇప్పుడు తినైతే ఫస్ట్ అసలు క్వశ్చన్ మార్క్ అందరికి, ఇంట్లో అందరికి ఒక క్వశ్చన్ మార్క్, అయ్యో అనవసరంగా ముందొచ్చుంటే బాగుంది కదా ఇదేదో అని అన్నా. బట్ ఏమో ఆ పాయింట్ ఆఫ్ టైమ్ లో నాకు అనిపించింది మేబీ గాడ్స్ ప్లాన్ ఇస్ ఫర్ బోత్, రెండు ఇవ్వాలన్నారేమో. ఫస్ట్ కార్ అప్రూవ్ అయిపోయి ఉంటే అసలు బండి జోలికి వెళ్ళే ఆలోచనే లేదు. ఓకే. మేబీ దేవుడు రెండు ఇవ్వాలనుకున్నారేమో, అందుకనే ఫస్ట్ కార్ అలా అయ్యిందేమో, ఎందుకు మనకి ఛాన్స్ ఉన్నప్పుడే తెచ్చుకోవాలి అని చెప్పి అప్పుడు వెళ్ళాం. ప్రాసెస్ ఎక్కువ డేస్ పట్టింది కానీ వాళ్ళు చాలా పాజిటివ్ గా ఇది చేశారు, అప్రోచ్ తీసుకున్నారు, చాలా ఫాస్ట్ గా చేసేసారు. అండ్ ఎక్కువ ఏవైతే డాక్యుమెంట్స్ అడిగారో అవన్నీ మేము రెడీగా పెట్టుకొని వెంటనే ఇవ్వడం, వాళ్ళు లోన్ అప్రూవ్ చేసడం అంతా. ట్విస్ట్ ఏంటంటే లోన్ అప్రూవ్ అయిపోతుంది, లేకపోతే అది కార్ కరెక్ట్ గా డెలివరీ వచ్చేస్తుంది నా బర్త్డే అనేది నాకు తెలియదు. ఓకే. అది నా బర్త్డేకి వచ్చేలా ప్లాన్ చేసి పెట్టుకున్నారు అనమాట, ఆ విషయం నాకు తెలియదు నా బర్త్డేకి వస్తుందని. ప్రాసెస్ అంతా నేను ఇన్వాల్వ్ అయ్యాను. బట్ సడన్ గా రేపు బర్త్డే అనగా ఈ రోజు త్వరగా రెడీ అవ్వు అని అన్నారు. నేనేమో ర్యాండమ్ గా అప్పుడప్పుడు అలా సర్ప్రైజ్ గా రెడీ అవ్వు అని చెప్పి డిన్నర్స్ కి అలా లంచ్ కి తీసుకుని వెళ్తుంటారు. అలా ఏమో అంటే ఒకసారి తనే సెలెక్ట్ చేసి ఇది కట్టుకో అని చెప్పి, ఇంక నేను ఉండక ఎందుకు అంత మంచి ఎక్కడికి తీసుకెళ్ళిపోతున్నారు, రేపు నా బర్త్డే, నేను మెహందీ పెట్టుకోవాలి, నేను అది చేసుకోవాలి అంటే అప్పుడు చెప్పారనమాట, కార్ డెలివరీ తెచ్చుకోవాల్సిన రెడీ అవ్వు, వాళ్ళు ఫోన్ల మీద ఫోన్లు చేస్తున్నారు, ఫాస్ట్ గా రెడీ అవ్వు, మన ఇద్దరు కొనుక్కుంటున్న ఫస్ట్ కార్, ఎంత బాగా రెడీ అవ్వాలి నువ్వు అని చెప్పి నన్ను ఫుల్ ఎరికించేసి అనమాట. ఓకే అప్పుడు అనుకున్నా ఓకే నిజమే మీ ఇద్దరు కనుక్కుంటున్న ఫస్ట్ కార్ బాగా రెడీ అవ్వాలి అని చెప్పి అప్పుడు రెడీ అయ్యాను. సో అప్పుడు తెలిసింది డెలివరీ వచ్చేసింది, కార్ లోన్ మొత్తం అప్రూవ్ అయిపోయింది, అమౌంట్ వచ్చేసింది, ఇవన్నీ అప్పుడు తెలిసాయి. సో అది అనుకోకుండా తను చేసిన సర్ప్రైజ్ లోన్ అప్రూవ్ అవడం అలా అవ్వడం వల్ల వెంటనే బండి కార్ కొనుక్కున్నాం తప్ప, అది కూడా లోన్ లో నేను స్ట్రెస్ చేసి చెప్తున్నాను అని లోన్ లో కొనుక్కున్నాం కానీ ఏదో చేస్తున్నాం అని కాదు. బట్ ఎవ్రీ పెన్నీ వాట్ వీఆర్ ఎర్నింగ్ చాలా జాగ్రత్తగా చేసుకుంటాము, ఏది వేస్ట్ చేయము, ఎక్కడ ఎక్సెస్ గా ఖర్చులు పెట్టము. అలా అని మరి అసలు మీరు సంపాదించట్లేదా లేకపోతే మేము యూట్యూబ్ మీద, సారీ బిజినెస్ మీద, లేకపోతే తను చేసే ట్రావెల్స్ కానీ వర్క్స్ కానీ వీటన్నిటి మీద ఎర్న్ చేస్తున్నాం. అలా ఎర్న్ చేస్తున్నాం కాబట్టి ప్రతిదీ దాచుకొని ఇన్ని చేసుకోగలుగుతున్నాం. అలా అని లక్షలు సంపాదించి మేము ఏదో తేరగా అన్ని ఇది చేసేస్తున్నాం అని మాత్రం అనుకోవద్దు. సో అది నేను క్లారిటీ ఇవ్వాలనుకుంటే, ఎందుకంటే అందరూ మీరు నన్ను చాలా మంది అడిగిన వాళ్ళు ఉంటారు అనమాట, మీరు డ్రెస్సులు పంపించవచ్చు కదా, గివ్ అవేస్ ఇవ్వచ్చు కదా, మీరు అవి చేయొచ్చు కదా, ఇవి చేసి మీరు ఎంత సంపాదిస్తారు కదా అని చెప్పి చాలా పెడతారు కమెంట్స్ లో. చాలా బాగా అనిపిస్తుంది. నేనే బట్టలు కొనుక్కునేటప్పుడు ఒక బడ్జెట్ ఫిక్స్ చేసుకుని వెళ్తా, మీరు నంబర్ 3000 ఫిక్స్ చేసుకుని వెళ్తే ఆ 3000 లోనే కొనుక్కుంటా. ఈ 3000 ఎక్స్పోనే అయితే అయింది అంటే అస్సలు వద్దు, నేను అందులో ఏం కొనుక్కోవాలనుకుంటున్నానో అవి కొనేసుకుంటాను అంతే. అందులో మళ్ళీ ఎక్సెస్ గా ఏం వేయను, దేనికని పెట్టినామో దానికే అని చాలా పర్టికులర్ గా ఉంటాను. అలాంటిది అలా అని ఎవరికి సోషల్ సర్వీస్ చేయమని కాదు, మేము చేసే ప్రతిదీ మీకు తెలియకపోవచ్చు, మీకు చూపించాం అలా అనుకుంటున్నారని. ఇన్ఫాక్ట్ క్రిస్మస్ టైంలో మేము చేసిన కొంచెం సోషల్ వర్క్ అదంతా వీడియోస్ లో పోస్ట్ చేసాం. ఇలా మేము ఫుడ్ పంచాము, లేకపోతే ఇలా వింటర్ సీజన్ కదా అప్పుడు దుప్పట్లు రగ్గులు పంచాము అని చెప్పి వీడియోస్ పెట్టాం. కారణం ఏంటంటే అసలు మా వారికి అస్సలు ఇష్టం ఉండదు చేసిన మంచి హెల్ప్ చెప్పొద్దు, చెప్పుకోకూడదు, అలా చేయొద్దు అని అంటారు. కానీ ఈ కమెంట్స్ చూసి నేను తట్టుకోలేక బాగా అనిపించి మేము కూడా చేస్తున్నాము, మీకు తెలియదు అంతే అని చూపించాను. బట్ అది పెట్టిన తర్వాత కూడా చాలా మంది ఇదయ్యారు. బట్ ఓకే వదిలేసాం, చెప్పాము ఇంకా అర్థం చేసుకోవడంలో వాళ్ళు ఇది ఉంటుంది.